మేడే సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద కార్మికుల దినోత్సవాన్ని నిర్వహించారు. కార్మికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికులు అందిస్తున్న సేవలే మన సమాజ నిర్మాణానికి బలమైన మూలస్తంభాలు అని కొనియాడారు. కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల ప్రోత్సాహం, ధైర్యంతోనే తెలంగాణ ఉద్యమం విజయవంతమైందని కూడా అన్నారు. కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల దినోత్సవం జరుపుకున్నందుకు తన హక్కులను సాధించిన రోజు ఈ రోజు, పని దినాలను తగ్గించిన రోజు, పని సమయం సమీక్షించిన రోజు. మరి ఆ రోజు కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడి ప్రపంచవ్యాప్తంగా మరి ఇది మేడే జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తెలంగాణ సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది ఇక్కడ తెలంగాణ కార్మికులు. మరి ఆ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించారు. మనం అప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. వీళ్ళకందరూ కూడా తెలంగాణ వస్తే కార్మికులకు ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఉంటాయని చెప్పి అనుకున్నారు. మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు రవీంద్రనాథ్లో బ్రహ్మాండంగా కార్మిక దినోత్సవం జరుగుతుంది. ఇక్కడ కార్మికులు ఎవరైతే పనిచేసినా అక్కడ ఉన్న కూడా అవార్డు ఫంక్షన్ కూడా జరుగుతుంది. ఈరోజు మరి కార్మికులకు పెద్దపీట వేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఉన్నారు. కాబట్టి కార్మికులకు అన్ని సంక్షేమ పథకాల్లో కూడా వాళ్ళకు భాగస్వామ్యం ఉండాలి. ఇళ్లలో కానీ, పెన్షన్స్లో కానీ, దేంట్లో కానీ. మరి ఈరోజు రేషన్ షాప్లో సన్నబియ్యం కూడా ఇస్తున్నారు. వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా రేషన్ షాప్లో సన్నబియ్యం అందుతాయి. ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ఇంకా కూడా గత ప్రభుత్వం చేసిన కన్నా ఇంకా మెరుగ్గా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వాళ్ళు కూడా సాలరీస్ కూడా పెంచాలని చెప్పి వాళ్ళకి పర్మనెంట్ చేయాలని చెప్పి